హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇండియన్ జాగ్రఫీ యొక్క క్లాస్ 13లో భాగంగా నదీ వ్యవస్థలోని పార్ట్ 3 అని డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసులోనే తూర్పు వైపు ప్రవహించేటటువంటి నదులు, అదేవిధంగా పశ్చిమం వైపు ప్రవహించేటటువంటి నదుల గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం పశ్చిమం వైపు ప్రవహించేటటువంటి నదులు, అదేవిధంగా అంతర్భూభాగ నదీ వ్యవస్థని డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. మనకి ఇంకా మిగిలేది కేవలం హిమాలయ నదీ వ్యవస్థ మాత్రమే. సో హిమాలయ నదీ వ్యవస్థ గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటే రైల్వే, ఎస్ఎస్సి లాంటి సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ అన్నిటి కూడా యూటిలైజ్ అవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఏపీఎస్సి, టీఎస్పీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మనకు డేటా అయిపోయింది నదీ వ్యవస్థ గురించి. మీరు క్లాస్ 1 అండ్ క్లాస్ 2 చూస్తే సరిపోతుంది. ఎందుకంటే మన యొక్క ఏపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సీలో మాత్రం ఎక్కువగా మన యొక్క స్టేట్తో లింకప్ అయి ఉన్న, లేదా మన స్టేట్ నుంచి ప్రవహించేటటువంటి ఉపనదులు కలిగినటువంటి నదులున్న ఎక్కువగా అడుగుతుంటారు. అండ్ పశ్చిమం వైపు ప్రవహించేటటువంటి నదుల్లో భాగంగా మనం ఆల్రెడీ నర్మదా, తపతి గురించి డిస్కస్ చేసుకున్నాం. ఎవరైతే ఇంకా ఆ యొక్క క్లాస్ 12ని చూడలేదో ఆ యొక్క క్లాస్ 12 చూడండి. ఈరోజు ఈ వీడియోలో మనం సబర్మతి, మహినది, అదేవిధంగా మరికొన్ని నదుల గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి సబర్మతి. సో భారతదేశ మ్యాప్ కనుక తీసుకున్నట్లయితే సబర్మతి నది అనేది ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి రాజస్థాన్లో జన్మిస్తుంది, రాజస్థాన్లోని ఆరావళి పర్వతాల్లో జన్మిస్తుంది. ఈ విధంగా దక్షిణం వైపు ప్రవహిస్తుంది. ఇది యాక్చువల్గా అయితే అరేబియా సముద్రం అనేది భారతదేశానికి పడమర దిక్కున ఉన్నప్పటికీ ఇది మనకు దక్షిణం వైపు ఈ విధంగా ప్రవహిస్తూ అరేబియా మహాసముద్రంలో కలవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క సబర్మతి నదికి కింది వైపుగా మహీ నది అని ప్రవహిస్తుంటుంది, అంటే తూర్పు వైపుగా మహీ నది అని ప్రవహిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ యొక్క వీడియోలో మహీ నది, అదేవిధంగా సబర్మతి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సబర్మతి అనేది 2 రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. మహీ నది చూడండి, ఇక్కడ మీరు మధ్యప్రదేశ్ నుంచి ఎంటర్ అవుతుంది, మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్లోకి వస్తుంది, రాజస్థాన్ నుంచి గుజరాత్లోకి వస్తుంది, గుజరాత్ నుంచి నదీ ముఖద్వారమైనటువంటి గుజరాత్లోని నదీ ముఖద్వారం వద్ద ఇది అరేబియా సముద్రంలో కలవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ యొక్క సబర్మతి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఆరావళి పర్వతాల్లోని జయసముద్రం సరస్సులో ఈ యొక్క సబర్మతి నది జన్మిస్తుంది. ఈ యొక్క సబర్మతి నది అనేది రాజస్థాన్లోని ఉదయపూర్ జిల్లాలో జన్మిస్తుంది. అండ్ ఇది దక్షిణం దిశగా ప్రవహిస్తుంది. దక్షిణం దిశగా ప్రవహించి ఈ నదీ ముఖద్వారం ఎక్కడ ఉందంటే గుజరాత్లోని గల్ఫ్ ఆఫ్ కాంబాట్లో ఈ యొక్క సబర్మతి నది ఉండడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సబర్మతి నది యొక్క మరొక పేరే గిరికర్ణిక. అండ్ ఈ యొక్క నది తీరాన ఉన్నటువంటి పట్టణాలు వచ్చేసి గాంధీనగర్, అదేవిధంగా అహ్మదాబాద్. అండ్ నెక్స్ట్ మహీ నది. సో మహీ నది గురించి ఆల్రెడీ మనం చూసాం కదా మ్యాప్లో. ఇప్పుడు మనం దీని యొక్క డీటెయిల్ డేటాని డిస్కస్ చేద్దాం. ఇది మధ్యప్రదేశ్లోని వింధ్యా పర్వతాల్లో జన్మిస్తుంది. అదేవిధంగా ఇది కూడా గల్ఫ్ ఆఫ్ కంబాట్ వద్ద అరేబియా సముద్రంలో కలవడం జరుగుతుంది. మేజర్గా ఇది 3 రాష్ట్రాల్లో ప్రయాణిస్తుంది, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్. సో రాజస్థాన్లో అతి తక్కువగా ప్రయాణిస్తుంటుంది. అండ్ ఈ యొక్క మహీనది యొక్క ఉపనదులు వచ్చేసి సోమ్, అనాస్, పనం. అయితే ఈ యొక్క మహీనది, మహానది 2 కూడా బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి. సో మహీనది అనేది గుజరాత్లో అరేబియా సముద్రంలో కలుస్తుంది, మహానది వచ్చేసి బంగాళాఖాతంలో కలుస్తుంది ఒడిశా రాష్ట్రంలో. ఈ 2 కూడా సేమ్, ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉండడం జరుగుతుంది. ఒక లెటర్ తోటి మనకు కొంచెం తేడా ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా వీటికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కొంచెం కాంప్లికేటెడ్ అడగాలనుకున్నప్పుడు మాత్రం ఈ క్వశ్చన్స్లోంచి వస్తుంటాయి. అంటే మహీనది జన్మస్థానం ఎక్కడ, లేదా మహానది జన్మస్థానం ఎక్కడ అని అడుగుతుంటారు. మనకు ప్రొనౌన్సియేషన్లో లేదా ఆ యొక్క వర్డ్ రీడింగ్లో ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉండడం వల్ల ఈ 2 నదులు కూడా వేర్వేరు సముద్రాల్లో కలవడం, అదేవిధంగా వేర్వేరు రాష్ట్రాల్లో జన్మించడం వల్ల మిస్టేక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క పడమర వైపు ప్రయాణించేటటువంటి మరికొన్ని నదులు మన యొక్క దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో తీసుకున్నట్లయితే శరావతి, నేత్రావతి, తాద్రి, కాళీ, గంగవల్లి యొక్క నదులన్నీ కూడా మనకు కర్ణాటకలో జన్మించి కర్ణాటకలో ప్రవహించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కేరళ. సో కేరళ కనుక తీసుకుంటే పెరియార్ నది చాలా ఫేమస్, పంపా చాలా ఫేమస్, ఇడుక్కి, భరతపూజ, అదేవిధంగా బయోపార్. అండ్ నెక్స్ట్ గోవా. సో గోవా తీసుకుంటే జువారి, మాండవి, రాచోల్. ఈ యొక్క 3 నదులు కూడా పశ్చిమం వైపు ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అంతర్భూభాగ నది వ్యవస్థ. ఇంకా మనం హిమాలయాలు డిస్కస్ చేసుకోలేదు ఫ్రెండ్స్, హిమాలయాలు అట్నే ఉన్నాయి. హిమాలయాల యొక్క అంతర్భూభాగ నది వ్యవస్థ అయిపోగానే హిమాలయాలు స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మన యొక్క తెలుగు రాష్ట్రాలకు ఎక్కువగా రిపీట్ అవ్వవు ఈ టాపిక్స్ అనేవి, కాబట్టి ఫస్ట్ మన యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకుంటే బెటర్ అని ఫస్ట్ వీటి గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క నది అంతర్భూభాగ నది వ్యవస్థ అంటే ఈ యొక్క నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇది సముద్రంలో కలవదు, వేరే నదిలో కూడా ఇది అంతర్లీనం కాకుండా ఇది డైరెక్ట్ ఒక పెద్ద ప్రదేశంలోకి వచ్చేసి మాయమైపోవడం జరుగుతుంది. దాన్ని మనం అంతర్భూభాగ నది వ్యవస్థ అంటాం. ఇక్కడి నుంచి ఇది అండర్ గ్రౌండ్లో ఇది ప్రవహిస్తూ ఉంటుంది. కానీ ఇది ఎక్కడ ప్రవహిస్తుందో, ఎలా వెళ్తుందో మాత్రం ఎలాంటి భౌతిక ఆధారాలు మాత్రం ఉండవు. అంటే మనం జియోలాజికల్ ఓరియంటెడ్లో మనం సర్వే చేస్తే మనకు డేటా వస్తుంది, కానీ భౌతికంగా మనం ఫిజికల్గా చూస్తే మాత్రం ఒక నదీ పరివాహకం ఉన్నట్టు మాత్రం మనకి ఎలాంటి ఆనవాళ్ళు అనేవి కనిపించవు. దాన్ని మనం అంతర్భూభాగ నది వ్యవస్థ అనడం జరుగుతుంది. ఇది మేజర్గా ఇసుక రేణువుల్లో, అంటే ఎడారి ప్రదేశాల్లో కానీ ఉప్పునీటి సరస్సుల్లో కానీ ఇవి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఫర్దర్గా దానికి ఫార్వర్డ్ అనేది ఉండదు. అంటే నది ఎంట్రెన్స్ కాడ ఎట్లా ఉంటుందో ఎగ్జిట్ కాడ కూడా అదే ఉంటుంది.
అయితే మేజర్గా మనకు రాజస్థాన్, జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్, అక్సాయ్ చిన్ ప్రదేశాల్లో ఇవి ఎక్కువగా ఉండడం జరిగింది. అదేవిధంగా అతి పెద్దదైనటువంటి అంతర్భూభాగ నది ప్రపంచంలో ఓల్గా. అది మన యొక్క భారతదేశంలోకి వచ్చేసరికి గగ్గర్ అనేది అతిపెద్దదైనటువంటి అంతర్భూభాగ నది వ్యవస్థ. అయితే ఇవి ఎక్కువగా రాజస్థాన్లో ఉండడం జరిగింది. కారణం ఏంటిదంటే రాజస్థాన్లో ఉన్నటువంటి అతి విశాలమైనటువంటి ఎడారి ఉండడం వల్ల వచ్చినటువంటి నదులన్నీ కూడా ఆ యొక్క ఎడారి వాతావరణాన్ని తట్టుకోలేక దాంట్లో అంతర్భూభాగం అయిపోవడం జరుగుతుంది. లేదా వాటి యొక్క దిశను అంటే ఫిజికల్గా భౌతికంగా ఈ విధంగా నేలపై కాకుండా నేల లోపటి నుంచి అవి చిన్న చిన్న పాయలుగా ప్రవహిస్తూ మరికొన్ని ప్రదేశాల్లోకి రావడం జరుగుతుంది. అండ్ భారతదేశంలోని అతిపెద్ద అంతర్భూభాగ నది వ్యవస్థ అయినటువంటి గగ్గర్ గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఈ యొక్క గగ్గర్ అనేది ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి నది. సో ఈ విధంగా మన యొక్క భారతదేశం 2 భాగాలు చేసి ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం వస్తుంది కదా. ఈ ప్రదేశంలో మనకు జన్మిస్తుంది. సో హిమాలయాల కాడ జన్మించేవన్నీ జీవనదులు అయినప్పటికీ మనకి ఇక్కడ ఇది వచ్చేసి ఈ యొక్క నది రాజస్థాన్లోకి ఎంటర్ అవ్వగానే ఇసుకలో ఇది ఇంకిపోవడం జరుగుతుంది. జస్ట్ లైక్ లూని నది లెక్కనే. సో చాలా చాలా ఫేమస్ లూని నది. ఎక్కువ సార్లు అయితే లూని గురించి రావడం జరిగింది. అండ్ ఈ యొక్క గగ్గర్ నది యొక్క పొడవు వచ్చేసి దాదాపుగా 465 కిలోమీటర్లు. ఇది శివాలిక్ పర్వతాల వెంబడి ఉన్నటువంటి మంచు నుంచి ఇది జన్మించడం జరుగుతుంది. పంజాబ్, హర్యానా నుంచి ఈ విధంగా ఇది ప్రవహిస్తూ రాజస్థాన్లోని హనుమాన్ నగర్ ప్రాంతంలో ఇది ఇసుకలో ఇంకిపోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద రియల్ ఇమేజ్ ఆఫ్ గగ్గర్. సో గగ్గర్ నది అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ ఒకప్పుడు ఇది సరస్వతి నది ప్రయాణించేటటువంటి స్థానంలో ఇది ప్రవహిస్తుంది. పురాణాల ప్రకారం ఆ ప్రదేశంలో ఒకప్పుడు మనకు సరస్వతి నది ప్రయాణించేది. అంతర్భూభాగంలో మాత్రం ఇది అతిపెద్దది. ఇది సరిహద్దుగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క కృష్ణ తీసుకుంటే ఆంధ్రకి, తెలంగాణకి ఏ విధంగా ఇది సరిహద్దుగా ఉంటుందో అదేవిధంగా ఇది హర్యానా, పంజాబ్లకి సరిహద్దుగా ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ లూని నది చాలా చాలా ఫేమస్. ఎందుకంటే ఎగ్జామ్లో చాలాసార్లు యొక్క లూని నది రావడం జరిగింది. ఇది రాన్ ఆఫ్ కచ్ ప్రదేశంలో ఇసుకలో ఎంకిపోవడం జరుగుతుంది. ఎందుకంటే దీనికి ఫార్వర్డ్ అనేది ఉండదు. ఇది ఇసుకలో ఎంకిపోవడం జరుగుతుంది. దాదాపుగా 462 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అండ్ ఈ యొక్క నది ఎక్కడైతే మనకు స్టార్టింగ్ అంటే ఎక్కడైతే జీవనదిలోకి ప్రయాణిస్తుందో దాన్ని మనం సాగర్మతి అని పిలుస్తుంటాం. అండ్ ఇది లవణవరి, అదేవిధంగా లూనారి అనేటటువంటి ఇతర పేర్లు కూడా దీన్ని కలిగి ఉండడం జరిగింది. ఇది అజ్మీర్ నుంచి పుష్కర సరస్సు గుండా ఇది ప్రయాణిస్తూ ఉంటుంది. అంటే ఈ విధంగా అనమాట. సో వాటర్ ఎంటర్ అవుతుంది, ఈ యొక్క పెద్ద సరస్సుని ఏర్పరిచి ఇట్లా వెళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ దీని యొక్క ఉపనది వచ్చేసి బాదని నది. అండ్ ఇది అజ్మీర్ నగరం అనేది ఈ యొక్క లూని నది ఒడ్డున ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ బానీ నది. ఈ యొక్క బానీ నది అనేది థార్ ఎడారిలోనే జన్మిస్తుంది. అదేవిధంగా థార్ ఎడారిలోని సాంబార్ సరస్సులో కలుస్తుంది. సో ఎడారిలో పుట్టి ఎడారిలోనే అంతర్ధానం అయ్యేటటువంటి నది బానీ నది. అండ్ నెక్స్ట్ భారతదేశంలో సరస్సులు. ఈ యొక్క సరస్సులు డిస్కస్ చేసుకుంటే మన యొక్క హిమాలయ నది వ్యవస్థ అనే అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ హిమాలయ నది వ్యవస్థ అయినటువంటి బ్రహ్మపుత్ర, సింధు, గంగా నదుల గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఆ యొక్క 3 నదులు అయిపోగానే మనం ఈ యొక్క సరస్సులు డిస్కస్ చేసుకుంటే మనకి ఒక నది వ్యవస్థ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మన రవాణా కానీ, జనాభా కానీ, మరి ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎక్కువ క్వశ్చన్స్ అనేవి రేజ్ అయ్యే అవకాశం ఉంటుందో వాటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ యొక్క నది వ్యవస్థ తీసుకోవడానికి కారణం ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క లాక్డౌన్ పీరియడ్ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో మొత్తం నదులన్నీ కూడా చాలా మటుకు పర్యావరణ హితంగా మారిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ దీని నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా స్ట్రాటజీకి పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్ ఈ యొక్క నదీ వ్యవస్థలో. సో నదీ వ్యవస్థలో తీసుకుంటే మనకు ఉన్నటువంటి 3 రకాల్లో ఫస్ట్ వచ్చేసి హిమాలయ. ఆల్రెడీ మనం ద్వీపకల్పం కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మనం అంతర్భూభాగం కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఈ యొక్క హిమాలయ నదీ వ్యవస్థలో మేజర్గా మనకు 3 నదులు ఉంటాయి. సింధు నది, బ్రహ్మపుత్ర నది, అదేవిధంగా గంగా. ఇక్కడ ఇండస్ నది జన్మిస్తుంది. ఈ విధంగా మనకు అది ప్రయాణిస్తుంది. లడాక్ సంబంధించి ఈ విధంగా అది ప్రయాణిస్తూ ఇక్కడికి రావడం జరుగుతుంది పాకిస్తాన్లోకి. అదేవిధంగా మన భారతదేశం నుంచి ఈ విధంగా మరికొన్ని పాయలైనటువంటి రావి, సట్లెజ్, అదేవిధంగా బియాస్ నదులన్నీ కూడా దీనికి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అంటే వాటి యొక్క ఉపనదులన్నీ కూడా ఈ విధంగా ఎంటర్ అవుతాయి. ఇక్కడికి వచ్చేసి పాకిస్తాన్లో అవన్నీ కూడా కలిసిపోవడం జరుగుతుంది. పాకిస్తాన్లోని నదీముఖ ద్వారం వద్ద అవి అరేబియా సముద్రంలో కలవడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఈ యొక్క సింధు గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత దీని యొక్క ఉపనదుల గురించి డిస్కస్ చేద్దాం. సింధు నది ఇది ఎక్కడ జన్మించడం జరుగుతుంది? ఇది టిబెట్లోని కైలాస్ శ్రేణిలో, సో కైలాస్ పర్వతాల్లో ఇది జన్మించడం జరుగుతుంది. అదేవిధంగా ఇది మానస సరోవరంకి అతి సమీపంలో ఉన్నటువంటి నది. అదేవిధంగా ఇది టిబెట్, భారతదేశం, పాకిస్తాన్లో కూడా దాదాపుగా 2880 కిలోమీటర్లు ఇది ప్రయాణిస్తుంది. ఇది కరాచీ అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి కరాచీ వద్ద నది ముఖ ద్వారం వద్ద ఇది అరేబియా సముద్రంలో కలుస్తుంది. అయితే భారతదేశంలో ఈ యొక్క నది అనేది దాదాపుగా 709 కిలోమీటర్లు ఇది ప్రయాణించడం జరుగుతుంది. ఇది ఏ ప్రదేశంలో మైదాన ప్రాంతంలో కంటే విశాలమైనటువంటి ప్రదేశంలోకి ఎంటర్ అవుతుందంటే సింధు దల్బల అనేటటువంటి ప్రాంతంలోకి ఇది ఎంటర్ అవుతుంది. అండ్ దీని యొక్క ఉపనదులు కుడివైపు నుంచి కనుక తీసుకుంటే జస్కార్, డ్రాన్, షియోక్, షిగార్, గిల్గిట్, హుంజాతోచి, షియోక్, కాబూల్. సో మనకు ఎక్కువ తెలిసింది కాబూల్ నది. అదేవిధంగా ఎడం వైపు కనుక తీసుకుంటే చాలా చాలా ఫేమస్ ఇవి ఎడం వైపు నుంచి కలిసేవి జీలాం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఎందుకంటే ఇవన్నీ కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి
ముఖ్యమైనటువంటి ఉపనదులు కాబట్టి మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అరేబియా సముద్రంలో కలిసేటటువంటి అతి పెద్దది, అదేవిధంగా అతి పొడవైనటువంటి నది ఇది. హిమాలయాల్లో జన్మిస్తూ అదేవిధంగా ఈ యొక్క ఎడారుల గుండా ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలుస్తూ ఉంటుంది ఇది. అదేవిధంగా ఇక్కడ మనకు ఉన్నటువంటి యొక్క లడాక్, అదేవిధంగా జస్కార్ పర్వతాల మధ్య ఇది ప్రవహిస్తుంది. ఇది బుంజీ అనేటటువంటి అగాధి ధరని కూడా ఏర్పరచడం జరుగుతుంది. అండ్ భారతదేశంలో మాత్రం లడాక్ కేంద్రపాలిత ప్రాంతంలో ప్రయాణిస్తుంది 709 కిలోమీటర్లు. అదేవిధంగా భారతదేశంలోకి ఎంటర్ అయ్యేటటువంటి ప్రదేశం జామ్చోక్. అండ్ దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉపనదులు కనుక తీసుకుంటే జీలం, చీనాబ్, రావి, సట్లెజ్ ఇవి ఉన్నాయి కదా, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి జీలం. దీని ఫస్ట్ పేరు వచ్చేసి వితస్తా. అదేవిధంగా గ్రీకులు దీన్ని హైడాస్పస్ అని పిలవడం జరిగింది. అదేవిధంగా పిర్పంజల్ శ్రేణి అని మీరందరూ వినే ఉంటారు కదా, మన యొక్క హిమాలయాల్లో ఉన్నటువంటి అత్యంత ఎత్తైనటువంటి శ్రేణులలో పిర్పంజల్ శ్రేణి ఒకటి. ఇక్కడ ఇది విరినాగ్ అనేటటువంటి ప్రదేశంలో జన్మిస్తుంది. ఈ యొక్క జీలం నది అనేది డైరెక్ట్గా ఇండస్లో కలవక ముందే చీనాబ్లో కలవడం జరుగుతుంది. ఈ యొక్క జీలం నది అనేది భారత్ పాక్ మధ్య సరిహద్దు ఇది ప్రయాణిస్తూ ఉంటుంది. సో భారత్ పాక్ మధ్య ఈ విధంగా ప్రయాణిస్తూ ఉంటుంది. బియాస్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, బియాస్ అనేది ఇక్కడ నుంచి ఎంటర్ అవుతుంది. అండ్ ఆల్రెడీ ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఇంకో నది అనేది మనకి ఇక్కడ సట్లెజ్లో కలుస్తుంది. ఈ విధంగా మనకు కొంత భాగం అనేది బియాస్ అనేది మనకి ఇక్కడ సరిహద్దుగా ఉంటుంది. దెన్ ఇక్కడ నుంచి సట్లెజ్ అనేది ఇండస్లో కలవడం జరుగుతుంది. అండ్ ఈ భారతదేశంలో అతి తక్కువ దూరం ప్రయాణిస్తుంది ఈ యొక్క సింధు ఉపనది. అదేవిధంగా ఇది ఊలార్ అనేటటువంటి సరస్సులు ఏర్పరుస్తాయి. అండ్ ఈ నది ఒడ్డున ఉంది శ్రీనగర్. సో ఈ ప్రదేశంలో ఉన్నటువంటి శ్రీనగర్ అనేది ఈ యొక్క నది ఒడ్డున ఉండడం జరిగింది, బియాస్ నది ఒడ్డున. అండ్ నెక్స్ట్ వచ్చేసి చీనాబ్. సో ఈరోజు మనం ఈ యొక్క చీనాబ్ తోటి కంప్లీట్ చేసేద్దాం. చీనాబ్ తోటి కంప్లీట్ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం ఈ యొక్క సింధు, బ్రహ్మపుత్ర, అదేవిధంగా గంగా గురించి డిస్కస్ చేసుకుంటే ఈ యొక్క నదీ వ్యవస్థ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత సరస్సులు డిస్కస్ చేసుకుందాం. ఈ యొక్క చీనాబ్ యొక్క ప్రాచీన నామం చంద్రబాగ, అదేవిధంగా ఆసికిని అనేటటువంటి పేర్లు కలది. అదేవిధంగా ఇది ఎక్కడ జన్మిస్తుంది, బారా లాప్చలా అనేటటువంటి కన్మ వద్ద జన్మిస్తుంది. అండ్ ఇది మైదాన ప్రదేశంలో మాత్రం పంచనాడు అనేటటువంటి ప్రదేశంలో సట్లెజ్లో ఇది కలవడం జరుగుతుంది. అండ్ అత్యధిక నీటిని కూడా, అంటే ఎక్కువ శాతం వాటర్ ఫెసిలిటీ అనేది చీనాబ్ నది నుంచి సింధు నదికి రావడం జరుగుతుంది. అండ్ బైసన్ గార్జ్ అనేది మన దగ్గర ఎట్లా ఫేమస్, అదేవిధంగా అక్కడ కిస్త్వార్ అనేటటువంటి గార్జ్ అనేది అక్కడ ఫేమస్. భారత భూభాగంలో ఎక్కువ ప్రాంతం యొక్క చీనాబ్ నది అనేది ప్రయాణిస్తూ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనం అయితే ఒక ఇండియన్ జాగ్రఫీలోని నదీ వ్యవస్థలో భాగంగా పశ్చిమ దిశలో, అదేవిధంగా అంతర్భూభాగ నదీ వ్యవస్థలో హిమాలయ గురించి సింధు నది యొక్క డీటెయిల్ డేటా డిస్కస్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మనం దీని యొక్క కంటిన్యూషన్తో పాటు మరికొన్ని ఉపనదులు, అదేవిధంగా గంగా నది, బ్రహ్మపుత్ర గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని డేటాతో కలుద్దాం. అప్పుడు స్టడీ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్. Yeah.